భగవంతుడి కృప ప్రసరించిందో అప్పుడు మద్యం మాంసానికి దూరంగా ఉండడం స్టార్ట్ చేసిండు. ఎవరైనా భోజనాలు పిలిచినా తప్పించుకోవడం స్టార్ట్ చేసిండు. ఉండని శక్తి జాగ్రత్త అయింది కదా, తినండి. వాళ్ళు ఆ కృప కలిగేనంటే అసలు చెడు అలవాట్లన్నీ దూరం అయ్యాయి. ఆ కృప కలగాలి మనకు, అంతే. భగవంతుడి కృప సద్గురు కృప ఒకటే, సమానం. భగవంతుడు లేక సద్గురు. అయితే ఎవరైనా భోజనాలకు పిలిచినా బాబా గారు తప్పించుకోవడం స్టార్ట్ చేసిండు. అప్పుడేంటి, అన్ని మాంసాలు తిన్నారు. యోగ సిద్ధి, జాగృతి, ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఆధ్యాత్మిక కిరణాలు బాబా గారిలో ప్రారంభమైనాయి. ఒకసారి ఇలా యోగ సిద్ధి జాగృతి అయిన తర్వాత బాబా గారికి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏంటంటే, మంగళవారం దగ్గరికి వెళ్ళి ఒకసారి షౌరంగి ముందటోళ్ళందరూ దుకాణాలకు పోతుంది కదా, షౌరంగి ఎంటికలు ఇవన్నీ. బాబా గారు కూడా అందరిలాగానే పోయి కూర్చున్నాడు. కానీ అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, ఇంకా ముందు లైన్లో కూర్చున్నాడు. చేయమని చెప్తున్నా, పని ఉన్నది, కొద్దిగా క్షౌరం చేసి నేను వెళ్ళిపోవాలి, చేయమనంటే అది మంగళవాడు అంటున్నాడు. ఇక వెంటనే తలకు నీళ్లు పట్టించి క్షౌరం చేద్దాన్ని పట్టిండు. కత్తి పట్టగానే బాబా శరీరం అంతా కంపనం స్టార్ట్ అయింది, వంకడం. ఎప్పుడైతే తీస్తాను పెట్టిండో ఇక్కడ, అప్పుడు శరీరం అంతా కంపించడం స్టార్ట్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ బాబా గారిని మంచిగా కూర్చోబోయా, నువ్వు మంచిగా కూర్చోకపోతే మంగళవాడు ఎట్లా కనిపిస్తాడు, నీకు ఎట్లా క్షౌరం ఏంటి కనిపిస్తాడు అని అట్లా అన్నా కూడా ఇంకా ఎక్కువ కావడం స్టార్ట్ అయింది. వాళ్ళు ఇది చూసి అక్కడ నవ్వడం స్టార్ట్ చేసింది. బాబా గారిని చూసి ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు